బిగ్ బాస్ ఫేమ్ అశ్విరెడ్డిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కొడుకు దగ్గర కోట్ల రూపాయలు కాజేసిందంటూ లండన్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి పోలీసులకి కంప్లైంట్ చేశారు. పెళ్లి పేరుతో 9,30,00,000 తీసుకుందని, ఆమె సోదరి దివ్యారెడ్డి 50 లక్షలు తీసుకుందని కంప్లైంట్లో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 సార్లు చీట్ చేసిందని ఆరోపించారు ఆయన. ధర్మేంద్ర తండ్రి కంప్లైంట్ పై స్పందించారు అశ్విరెడ్డి తండ్రి వెంకటకృష్ణ. టీవీ9 తో మాట్లాడిన ఆయన తన భార్య చెప్పుడు మాటలు విన్న కారణంగానే పరిస్థితి ఇంత దాకా వచ్చిందన్నారు. ఆల్రెడీ డైవర్స్ అయిన వ్యక్తికి అశ్విరెడ్డిని ఇవ్వటం ఇష్టం లేక వాళ్ళని దూరం పెట్టామని తెలిపారు. ఆరోపణలు కంప్లైంట్స్ పై త్వరలో అశ్విరెడ్డి క్లారిటీ ఇస్తుందన్నారు వెంకటకృష్ణ. అబ్బాయి అబ్రాడ్లో ఉంటాడు కదా, మనకేం ఇబ్బంది ఉంటుంది అబ్బాయితోటి అని ఉద్దేశంతో అడిగాను. అడిగితే అబ్బాయి మీద కూడా అప్పటికి ఏదో డైవర్స్ కేసు రన్ అవుతుందండి. హీ వాజ్ మ్యారీడ్ అండ్ మ్యారేజ్ కూడా ఎవరికి చేసుకుందట, వాళ్ళ సిస్టర్ హస్బెండ్ చెల్లెల్ని. దే ఆర్ ఫ్రమ్ యానం. ఇట్ సిమ్స్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, యానంలో చాలా మంచి సంబంధం అండి, అమ్మాయిని టార్చర్ పెట్టి వదిలేసాడండి అని అన్నారు. వన్ ఫైన్ డే మళ్ళా రోజు డిమాండ్ చేశారు, ఏంటి వస్తా ఉన్నారు. మాకు ఇష్టం లేదండి, మీరు అన్నిసార్లు మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఫోన్ చేసేటప్పుడు మేము ఏదో రకంగా మేము ప్రొలాంగ్ చేస్తుంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తలపై అశ్విరెడ్డి ఏమైనా స్పందించారా? ఆమె రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరేమైనా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏం చెప్తున్నారా ఆమె? సో ఈ మొత్తం ఎపిసోడ్ పైన అశ్విరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాము. సో తన అడ్వకేట్ని కన్సల్ట్ అయిన తర్వాత తను ఒక నోట్ని రిలీజ్ చేస్తానంటూ కూడా అశ్విరెడ్డి చెప్పినటువంటి వర్షన్. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన అశ్విరెడ్డి తండ్రి కూడా కాసేపు క్రితమే వైజాగ్లో మాట్లాడినటువంటి సంభాషణ కూడా మనం విన్నాము. సో గతంలో మనం ఉదయం కూడా మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, అశ్విరెడ్డి తల్లి కారణంగానే అశ్విరెడ్డి వ్యవహార శైలి ఈ తరహాలో ఉంది అనేటువంటి ఆరోపణ కూడా అశ్విరెడ్డి తండ్రి చేసేటువంటి వర్షన్. మరోవైపు కంప్లైంట్ ఇచ్చినటువంటి ధర్మేంద్ర ఫాదర్ సత్యమూర్తి కానీ ఇప్పటి వరకు ఎక్కడ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడలేదు. కానీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి అంశాల కేంద్రంగానే ఉదయం నుండి కూడా ఈ సమాచారం అందుతుంది. మొత్తం 2018 నుండి లాస్ట్ ఏడాది వరకు దాదాపు 7 సంవత్సరాల్లో సుమారు 9.35 కోట్ల రూపాయల సంబంధించినటువంటి వస్తువులని, అటు కారు, గోల్డ్, ఇల్లు, వీటన్నిటినీ కూడా పెళ్లి పేరుతో అశ్విరెడ్డి ధర్మేంద్ర నుండి తీసుకుంది అనేటువంటిదే ప్రధాన ఆరోపణ. పదే పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ కూడా అశ్విరెడ్డి తను ప్రొలాంగ్ చేస్తూ వస్తుంది, డిలే చేస్తూ వస్తుంది. సో ఒకవేళ తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే తన కోసం ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ అంతా కూడా తిరిగి ఇవ్వాలంటూ కూడా ధర్మేంద్ర కోరాడు. కానీ ఈ రెండింటికి కూడా ఒప్పుకోకపోవడంతోనే తాము పోలీసులను ఆశ్రయించినట్టు కంప్లైంట్ కాపీలో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి చెప్పారు. సో దీనిపైన సిసిఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ని అయితే అశ్విరెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, ఆమె ఫాదర్ అండ్ మదర్తో పాటు అశ్విరెడ్డి చెల్లి దివ్యారెడ్డి పైన కూడా పెట్టారు. ఎందుకంటే దివ్యారెడ్డి కూడా ధర్మేంద్రతో 50 లక్షల రూపాయల డబ్బు తీసుకుంది, తమ అక్కని పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి తనకు కూడా ముందుగా కొంచెం ఇవ్వాలని చెప్పడంతోనే 50 lakhs కూడా తమ కొడుకు ఇచ్చాడంటూ సత్యనారాయణ మూర్తి చెప్పినటువంటి వర్షం. సో ఇవన్నీ అలిగేషన్స్ నేపథ్యంలో అశ్విరెడ్డి ఇవాళ నైట్ వరకు తన ఒక నోట్ని రిలీజ్ చేస్తానంటూ కూడా చెప్పింది. సో తను ఈ అలిగేషన్స్ పైన ఎట్లా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సో ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఇప్పటికే పూర్తిగా అది వైరల్ అయిపోయింది. సో వీళ్ళ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే ఏ డేట్లో ఎంత చెల్లించాడనేటువంటి దానికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా ఇప్పటికే ధర్మేంద్ర తరపు ఫాదర్ పోలీసులకు సమర్పించాడు. సో దాన్ని బేస్ చేసుకొని కూడా సిసిఎస్ పోలీసులు ఫర్దర్గా దర్యాప్తు చేయబోతున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ పైన అశ్విరెడ్డి ఎట్లా స్పందిస్తుందో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.